హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే బోండా కోసం అయితే పల్లీ చట్నీ చేస్తున్నాను. దానికోసం అయితే ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత సరిపడా పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపిన తర్వాత పల్లీలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసన లాగా పడుతుందండి. పల్లీలు పచ్చిమిర్చి గోలిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో సరిపడా ఎల్లిగడ్డ జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలండి. మీకు నచ్చితే చింతపండు కూడా వేసుకోండి, మా వాళ్ళు అయితే తినరండి. దీనికోసం అయితే పోపు రెడీ చేస్తున్నాను. అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా కోలిన తర్వాత పసుపు కూడా వేసి పచ్చడి అందులో పోసుకోవాలండి. ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. మాకైతే పచ్చడి ఇలా ఉంటే నచ్చుతుంది. మీరు పల్లీలు ఆయిల్లో వేయిస్తారా లేకపోతే నార్మల్గా వేయిస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. గోంగూర పచ్చడి రెసిపీ కూడా ఛానల్లో పెడతాను, చూడండి. బాయ్ బాయ్.